హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ శివ త్రిలోకాలకి అధిపతి అని అంటారు. ఎందుకంటే ఈ లోకంలో శివుడిని ఎవరూ ఎదిరించలేరు. శివుడి యొక్క జననం ఎలా జరిగి ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శివుడి తల్లి తండ్రి కోసం మీకు ఎవరికైనా తెలుసా? అలాగే శివుడు ఈ ముల్లోకాలకి అధిపతి ఎలా అయ్యాడో కూడా మనలో ఎవరికి సరిగ్గా తెలియదు. ఇలాంటి డౌట్స్ మనందరికీ ఉండే ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఇలాంటి ఎన్నో డౌట్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం శివుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. దాంతోపాటు మనందరికీ శివుడి గురించి చాలా డౌట్స్ ఉండే ఉంటాయి. అందులో కొన్ని వాటి కోసం నేను చెప్తాను. ప్రపంచంలో అత్యంత శక్తివంతులు ఎవరంటే శివుడు అని అందరూ అంటారు. ఎందుకు శివుడు అని అంటారు? అసలు నిజంగా కైలాసుడు ఎలా జన్మించాడు? తన పుట్టుక వెనుక ఉన్న కథ ఏంటి? శివ, విష్ణువు ఇంకా బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటి? వారిని ఎందుకు త్రిమూర్తులు అని అంటారు? ఇలాంటి వాటి కోసం ఈ వీడియోలో మనందరం తెలుసుకుందాం. శివుడు త్రిలోకాలకి అధిపతి అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రపంచంలో శివుడిని మించిన శక్తి లేదు. అసలు శివుడికి నిజమైన తల్లి తండ్రి ఎవరు? శివుడి జన్మ గురించి శివపురాణంలో ఒక కథ ఉంది. నిజానికి శివుడిని స్వయంభూ అని అంటారు. అంటే శివుడు జననం స్వయంగా జరిగింది అని అర్థం. శివుడికి తల్లి తండ్రి లేరు. అందుకే అంటారేమో శివుడు పంచభూతాలని తన అదుపులో తీసుకోగలడు అని అంటారు. దీనివల్ల శివుడికి అంతం లేదు. కానీ విష్ణు పురాణంలో మాత్రం ఇంకోలా ఉండేది. అందులో విష్ణువు నుదుటి నుండి వచ్చిన కాంతి వల్ల శివుడి జననం అని అంటారు. అలానే నాలుక భాగం నుండి బ్రహ్మ వచ్చాడు అని అంటారు. అలానే విష్ణువు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష లెక్క పెడుతుండగా ఒక రుద్రాక్ష కింద పడి అందులో నుండి విష్ణువు జన్మించాడు. ఏంటో తెలియదు కానీ విష్ణు పురాణం అండ్ శివపురాణంలో రెండూ మొత్తం వేరువేరుగా ఉంటుంది. ఇలా శివుడు జన్మకి సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది. ఆ కథ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే ఆ కథ ఏంటంటే ఒకసారి బ్రహ్మకి విష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే దాని మీద గొడవ జరుగుతుంది. అలా గొడవ జరుగుతున్నప్పుడు శివుడు వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద వెలుగుతో ఉన్న స్తంభంలా చేరాడు. మీలో ఎవరు ఈ స్తంభానికి చివరి భాగం ముందుగా కనిపెడతారో వాళ్ళే మీ ఇద్దరిలో గొప్ప అనే ఒక వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. అది వినగానే బ్రహ్మ ఒక పక్షిలా మారి పైకి ఎగురుతూ చూస్తున్నాడు. విష్ణువు వరాహ రూపంలోకి మారి ఆ చివరి భాగాన్ని వెతుకుతూ ఉన్నాడు. అలా ఎంతసేపు వెతికినా ఇద్దరికీ ఆ చివరి భాగం మాత్రం దొరకలేదు. వాళ్ళు ఓటమిని అంగీకరించగానే ఆ స్తంభం వెంటనే శివుడిలా మారింది. అది చూసి బ్రహ్మకి విష్ణువుకి అర్థమైంది ఎవరైనా ఈ శివుడి తర్వాతే అని. ఈ కథ బట్టి శివుడికి అంతం లేదు అని అంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అందరూ చెప్పేది బ్రహ్మ శివుడికి తండ్రి అవుతారు అని అందరూ చాలా రకాలుగా చెప్పేవారు. అసలు నిజానికి బ్రహ్మ శివుడికి ఎలా తండ్రి అవుతారు? విష్ణు పురాణంలో ఈ భూమి ఆకాశం నీటిలో మునిగిపోయింది. అప్పుడు విష్ణువు ఒక్కలే ఆ నీటి మీద తేలుతూ ఉన్నారు. తర్వాత విష్ణువు బొడ్డులో నుంచి కమల పుష్పం నుండి వచ్చి అందులో బ్రహ్మ జన్మించాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శివుడు మధ్యలో వచ్చాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. వెంటనే శివుడు అక్కడ నుండి మాయమైపోయాడు. ఇదంతా విష్ణువు చూసి బ్రహ్మకి శివుడు గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పుని తెలుసుకొని శివుణ్ణి వెతుక్కుంటూ పుత్రుడు రూపంలో తనకి జన్మించమని అడిగాడు. శివుడు బ్రహ్మ ప్రార్థనని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత బ్రహ్మ ఈ సృష్టిని తయారు చేస్తున్నప్పుడు తనకి ఒక పిల్లోడు సహాయం కావాల్సి వచ్చింది. అప్పుడు శివుడు కోసం బ్రహ్మ తపస్సు మొదలుపెట్టాడు. కొన్ని నెలలు అయ్యాక శివుడు బాలుడు రూపంలో బ్రహ్మ ముందుకి వచ్చాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని బ్రహ్మ అడిగితే నాకు పేరు ఏమీ లేదు అని ఆ బాలుడు అన్నాడు. అలా బ్రహ్మ ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టాడు. అయినా ఆ పిల్లోడు ఏడుపు ఆపలేదు.
ఇంకో పేరు పెట్టారు. ఇంకా ఆపలేదు. అలా బ్రహ్మ మొత్తం 108 పేర్లు పెట్టాడు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రీమద్దేవి మహాపురాణంలో శివుడు తల్లి తండ్రి గురించి చెప్పారు. ఒకరోజు నారదుడు వాళ్ళ నాన్న బ్రహ్మతో అసలు ఈ సృష్టి ఎవరు చేశారు, ఇంకా త్రిమూర్తులు తల్లి తండ్రి ఎవరు అని అడిగాడు. దీనికి బ్రహ్మ దుర్గాదేవి నుండి బ్రహ్మ విష్ణువు మహేశ్వర పుట్టారు అని చెప్పాడు. ఆ దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని అన్నాడు. అలానే కాళ సదాశివుడు తండ్రి అని అన్నారు. దేవి పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుకి జరిగిన గొడవ ఏంటంటే బ్రహ్మ ఈ సృష్టిని తనే తయారు చేశాడని నువ్వు నా కొడుకువి అందుకే అన్నాడు. అలా ఇద్దరూ గొడవ పడ్డారు. ఇదంతా చూసి సదాశివుడు అక్కడికి వచ్చి పుత్రులారా మీకు ఈ సృష్టిని తయారు చేసి పాలించమన్నా. శివుడికి తల్లి తండ్రి ఎవరు అనేది చూస్తే శివపురాణంలో ఒకటి ఉంది, విష్ణు పురాణంలో ఇంకోలాగా ఉంది. అందుకే అందరూ అంటారేమో హిస్టరీ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ అని. అలా అని నేను చెప్పేది కరెక్ట్ అని నేను అనట్లేదు, నాకు తెలిసింది చెప్పానంతే. అలానే మీకు కూడా ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకి త్వరలోనే వస్తాను. అంతవరకు అందరూ టేక్ కేర్.